వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ ద టాప్ మోస్ట్ సింగర్. ఆమె చెల్లె ఇంద్రావతి చౌహాన్. ఈమె కూడా ఇప్పుడు ఇండియాలో ఒక మంచి సింగర్. ఏం పోయే కాలం అండి, నాకు అర్థం కాదు. కొంత స్టార్డమ్ వచ్చినాక ఏంది మీరు చేసే కథలేంది? మీరు పార్టీ చేసుకున్నారు సరే, పార్టీలో మీరు ఏండో ఫారిన్ బ్రాండ్స్ తీసుకొచ్చి అక్రమంగా ఆడ పెట్టిరు. గంజాయి 48 మంది 52 మంది దాదాపుగా ఆ ప్రోగ్రాంలో పాల్గొంటే 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకా ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు పోలీసులు దాన్ని నిజాన్ని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. మంగ్లీ కుటుంబం కూడా ఇందులో పాల్గొంది. ఆ రిసార్ట్ ఏదైతే చేవెళ్ళ త్రిపుర రిసార్ట్ ఉందో దానికి సంబంధించిన మేనేజర్ని, మంగ్లీని, మంగ్లీ చెల్లెని, మంగ్లీ ఫాదర్ని, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన 9 మందిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఆ పాజిటివ్ వచ్చిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ నిర్ధారణ కోసం శాంపిల్స్ కూడా సేకరించారు. ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే మంగ్లీ పోలీసులు వారిస్తూ ఉంది. వీడియో తీయొద్దంట. మంగ్లీ పోలీసులకి ఇట్లా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. వీడియో ఆపు ఫస్ట్ అని చెప్పేసి. ఇప్పటికే మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు ఈ వీడియోస్ని. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఈ సినీ తారలకి ఏం జరుగుతుంది, దీనిపైన పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు టిఆర్ టీవీ తిరుపతి ఉన్నారు. తిరుపతి. ఈ విజువల్స్ చూస్తే ఇక్కడ కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మన లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, అదేవిధంగా దివి, రచ్చ రవి, వీళ్ళందరూ కూడా మంగ్లీకి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సినీ ఇండస్ట్రీలో ఆమె ఫ్రెండ్సే కావచ్చు. ఈ ప్రోగ్రాంకి వచ్చిర్రు. ఈ వీడియోలో మనం ఒకసారి చూస్తే బాత్రూంలో దాక్కున్న పర్సన్ ఎవరని చెప్పేసి తెగ సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. మంగ్లీ అసలు ఆమె ఎవరు, ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఫస్ట్ మనం వీడియో చాలా క్లియర్ కట్ గా చూసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ లో వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ చేవేళ్ళ రిసార్ట్ లో మంగ్లీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ బర్త్డే సెలబ్రేషన్ లో దాదాపు 52 మంది ఉన్నారట. ఆ 52 మందిలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. మంగ్లీ ఎందుకంటే ఆమె మీడియా త్రూనే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆమె యాంకర్ గా పనిచేసింది మంగ్లీ. తర్వాత మంగ్లీ సింగరు, మంచి డాన్సరు, ఫోక్ సింగరు, అనేకమైనటువంటి కళలు ఉన్నటువంటి వ్యక్తి మంగ్లీ. తర్వాత మంగ్లీ చాలా చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి, గిరిజన సామాజిక వర్గం. తర్వాత మంగ్లీ చాలా చిన్న పేదరిక కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి, చిన్న మారుమూల గ్రామం నుండి ఎదిగినటువంటి వ్యక్తి. తన స్వయం కృషితోటి, తన పట్టుదలతోటి, తనకు తానే ఓన్ గా ఆమె టాలెంట్ ని బయట పెట్టుకుని ఎదిగింది. చాలా మంది ఎదిగేటప్పుడు ఒదిగుంటారు చాలా మంది. అరే మనం చాలా కష్టపడి ఎదిగినాము, మనం బౌన్స్ బ్యాక్ చేయడానికి చాలా టైం పట్టింది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. చాలా మంది అడ్మైర్ చేస్తారు. అవును, మంగ్లీని చూసి, మంగ్లీ వాళ్ళ సిస్టర్ ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతారు. అవును, మంగ్లీ ఒకటే కాదు, మంగ్లీ వాళ్ళ చెల్లెని కూడా ఈ కోణంలో తీసుకొచ్చింది. సింగర్ కి సంబంధించినటువంటి అంశంలో మంచి మంచి పాటలు పాడారు. ఊ అంటావా పాటలు పాడారు. మంగ్లీ అద్భుతమైనటువంటి పాటలు. దీనికి ఒక గంట ముందే కుబేరా సినిమాలో ఇంద్రావతి పాడిన ఒక పాట కూడా రిలీజ్ అయింది. జస్ట్ రిలీజ్ అయింది. సో దివి ఇక్కడ ఉంటది. దివి ఇక్కడ మీకు చాలా క్లియర్ గా విజువల్స్ కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. దివి అని చెప్పి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, మన బిగ్ బాస్ దివి అనే అమ్మాయి వెళ్ళిపోతా ఉండదు. ఆ దివి అనే అమ్మాయి బాత్రూమ్ లో దాక్కున్నది. పోలీసులు వచ్చినప్పుడు, మహిళా పోలీసులు వచ్చినప్పుడు బాత్రూమ్ లో దాక్కుంది. ఆ అమ్మాయి ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నది. మరి దివి కూడా డ్రగ్స్ తీసుకుందా ఏంది అనేది తెలియదు. మంగ్లీ మంగ్లీ కనబడతలేదు. మరి ఆమె ఎటుపోయిందో పోలీసులతో వాదన పెట్టుకుంటా ఉందట గేట్ కాడ. ఆ వీడియో కూడా మన దగ్గరకు వచ్చింది. ఆ విజువల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ మంగ్లీతో పాటు మంగ్లీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళ కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకోలేకపోవచ్చు. వాళ్ళు గంజాయి, వాళ్ళకి పెద్దగా ఏముంటది, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి డ్రగ్స్ గంజాయి వాళ్ళకి ఏమవసరం, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ కూడా మనం లాగాల్సినటువంటి అవసరం లేదు. చాలా పేదరిక కుటుంబం వాళ్ళు. సో వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు మంగ్లీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు. వాళ్ళకి సంబంధించిన సింగర్స్ కొంతమంది, సినిమా యాక్టర్లు కొంతమంది, సీరియల్ యాక్టర్లు కొంతమంది బిగ్ బాస్ షో, కొంతమంది బుల్లితెర స్టార్లు అంటారు కదా వాళ్ళని, బుల్లితెర స్టార్లు. ఆ స్టార్లు కూడా దాంట్లో ఉన్నారు. దాదాపు 9 మందిని టెస్ట్ చేస్తే 9 మందికి పాజిటివ్ వచ్చింది అని ఒక చర్చ. కానీ FIR కాపీలో మాత్రం 4 పేర్లే యాడ్ చేసినారు. ఒకటి మంగ్లీ పేరు, ఆమె పేరు సత్యవతి అని చెప్పున్నది. సో మంగ్లీ పేరు. తర్వాత దామోదర్ రెడ్డి అని చెప్పున్నాడు. మంగ్లీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అట. దామోదర్ రెడ్డి పేరు ఉన్నది. ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి నేను మీకు చదివి వినిపిస్తా. రామచంద్రారెడ్డి అని చెప్పున్నది. సారీ, దామోదర్ రెడ్డి, వాళ్ళ నాన్న పేరు రామచంద్రారెడ్డి. తర్వాత దూనే మెగారాజ్, ఈయన కూడా ఉన్నాడు. తర్వాత సత్యవతి అని చెప్పి మంగ్లీ పేరు సత్యవతి నట, అసలు పేరు సత్యవతి నట, ఆమె పేరు ఉన్నది. తర్వాత శివరామకృష్ణ అనేటటువంటి ఒక పేరు ఉన్నది. A1 శివరామకృష్ణనే, A2 మంగ్లీ, A4 ఏమో ఆయన దామోదరు. తర్వాత
A3 ఏమో మధ్యలో ఇంకో పేరు చెప్పినా కదా మెగారాజ్ అని చెప్పి ఆయన మొత్తం ఈ నలుగురు ఉన్నారు. నలుగురు పైన FIR నమోదు చేసినారు. ఈ మెగారాజ్ అనేటటువంటి వ్యక్తి ఈ పార్టీని మొత్తం నడిపించిండు అనేది ఒక చర్చ. ఈ మెగారాజ్ అనే వ్యక్తి పార్టీని నడిపించిండు. ఆ పార్టీలో ఇప్పుడు మనం రేవ్ పార్టీ అని చెప్పాలా బర్త్డే పార్టీ అని చెప్పాలా? బర్త్డే పార్టీ సాధారణంగా పవన్ చేసుకుంటాడు, నేను చేసుకుంటా, మీరు చేసుకుంటా, అందరు చేసుకుంటారు. రేవ్ పార్టీ లెక్కనే. ఇక రేవ్ పార్టీలో ఫ్యామిలీ ఉన్నారు అంతే. ఇప్పుడు గంజాయి డ్రగ్స్ ఏడుంటదండి రేవ్ పార్టీలలో? అక్కడిక్కడ హంగామా దందా చేసేటోడు వాడు గంజాయి తీసుకొస్తాడు, డ్రగ్స్ తీసుకొస్తాడు, విచ్చలుడి బగ్గ పైసలు ఉండి బలిసి కొట్టుకునేటోడు ఆ దందా చేస్తారు. ఇప్పుడు బర్త్డే పార్టీలో మంచిగా ఇప్పుడు బర్త్డే కల్చర్ ఇగో ఈ గంజాయికి సంబంధించినటువంటి అవి అంటా ఉన్నారు. ఇగో మీకు కనబడుతుంది విజువల్. ఆ బీడీలు సుట్ట ఆ సుట్టుకునే తాగుతారు కదా గంజాయి, బీడీలు సుట్ట. ఇప్పుడు ఇంకా ఎంత అద్మానమైన పరిస్థితి అంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ కల్చర్, ఈ డ్రగ్స్ కల్చర్, ఈ గంజాయి సినిమా ఇండస్ట్రీ బాగా చెప్తాం. దీనిలో బాలీవుడ్ టాలీవుడ్ ఏదైనా ఏ వుడ్ అయినా, బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ ఏ వుడ్ అయినా సినిమా ఇండస్ట్రీ నుండే మొదలైంది ఇది. ఈ డ్రగ్స్ గిక్స్ ఏడైనా సినిమాలలో కాదా చూపించేది? ప్రభావితం ఎవడైతే సినిమాలలో చూపిస్తలేరా? ఆడికెళ్ళి అలా సామాన్య ప్రజలు గంజాయి తీసుకొని మహిళల పైన దాడులు చేసే పరిస్థితి, సామాన్యులు గంజాయి డ్రగ్స్ తీసుకొని పోలీసుల పైన కొట్టే పరిస్థితి, పోలీసులను రాళ్ళు పట్టుకుని కొడుతున్నారు, పోలీసులు లాఠీలు పట్టుకుని కొడుతున్నారు ఉల్టా జనం. అంటే అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. అంటే ఇప్పుడు మంగ్లీ ఎంకరేజ్ చేస్తున్నట్ట లేకపోతే ఈ గంజాయిని ఆమె నియంత్రణ చేయాలి? మంగ్లీ ఫస్ట్ ఆమె వీడియో చేయాలి, సింగర్ కదా, టాప్ సింగర్, చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి. పోయిందా? ఇక్కడ వీడియో కనబడుతుంది నీకు, దివికి సంబంధించినటువంటి వీడియో. పోలే ఇంకుంటది, దివికి సంబంధించినటువంటి వీడియో. మా బాత్రూమ్ లో దాక్కుందండి. ఇప్పుడు వస్తుంది ఇగో అమ్మాయి ఏందన్నట్టు, ఇప్పుడు ఈమె కూడా డ్రగ్స్ తీసుకుంది అన్నట్ట, లేకపోతే ఆమె కూడా గాంజాయి తీసుకున్నది అన్నట్ట. దాక్కోవడం ఎందుకు? బర్త్డే పార్టీకి పవన్ పోతాడు, నేను పోతా, ఇంకోళ్ళు పోతారు. తప్పేముందల్లా? నువ్వు తప్పు చేయకపోతే ఇగో మళ్ళీ పోలీసులు ఆమెను పిలుస్తుంటే కూడా ఒకటే ఉరుకుడు, పారిపోతా ఉందామా. ఇక్కడ పోలీసులు ఆ వీడియో ఆన్ చేసుకొని ఆ సరౌండింగ్స్ కి వచ్చినప్పుడు చాలా మంది అక్కడే నిలబడి ఉన్నారు. కొంతమంది మాత్రమే వేరే ప్లేస్ లోకి వెళ్ళి దాక్కోవడం జరిగింది. అందులో ఈ పర్సన్ కూడా ఉంది, దివి అనే మహిళ కూడా ఉంది. ఇప్పుడు దివి అని కన్ఫర్మ్ అయిపోయిందని అంటారు. చాలా మీడియా ఛానళ్లలో కూడా వస్తుంది. మనమే ఓపెన్ గా చెప్పుడు కాదు, మీడియా ఛానల్స్ లో కూడా వస్తుంది. పోలీసులు చూసి పారిపోయిన దివి డోర్ పెట్టుకుని తమిళ వచ్చేసింది. ఆ తర్వాత జర్కిన్ వేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళే వీడియో కూడా ఉంటుంది. మహిళా ఎస్ఐ గారు అవును సౌండ్ పెట్టినా ఇగో వెళ్ళిపోతా ఉంది ఆవిడ. సమాధానం చెప్పాలి కదా పోలీసులు వచ్చినప్పుడు. నువ్వు బర్త్డే పార్టీకి రావడం తప్పు కాదు, ఆడ ఏం జరిగిందో చెప్పాలి. వెళ్ళిపోతా ఉంది పాప. ఎస్ఐ గారు పోతా ఉన్నారు వెనకాల, అవుతలేదు పిలుస్తుంటే కూడా. లేదు దివి గారు అని ఇక్కడ లాంగ్వేజ్ ఉంటుంది. ఎస్ దివి గారు 1 సెకండ్ అని చెప్పి ఒక కానిస్టేబుల్ చెప్తా ఉన్నాడు. సో వాళ్ళకి సంబంధించిన శాంపిల్ కలెక్షన్స్ కూడా మీరు చూడొచ్చు. వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ ఏదైతే వాళ్ళకి సంబంధించిన బ్లడ్ కానివ్వండి, ఎవరెవరి శాంపిల్ ఏంటనేది కూడా ఇక్కడ పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనం క్లియర్ గా చూడొచ్చు ఈ వీడియోలో. పేర్లు ఉంటాయి, వాళ్ళ కథ దందా. ఇది పాజిటివ్ వచ్చిన వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా మార్క్ చూపిస్తున్నారు అక్కడ. దామోదర్ రెడ్డి, కాసర్ల శ్యామ్, ఉదయ్, ఎవరు వెంకటేష్ అంట, సత్యనారాయణ, వెంకటేషు, భరత్, భారతీయ భారత్, ఎస్ ఇందిరా చౌహాన్, భారత్, ఎస్ ప్రసన్న. సో ఈ ముఠ బ్యాచ్, ఎస్ ఇవి మందు కథ, ఇక్కడ ఒక లిక్కర్ మాఫియానే నడుస్తుంది. లిక్కర్ దందా ఈ కథ ఈ వీడియో మంగ్లీ కథ చూడురయ్యా. నా డ్యూటీకి అడ్డం తెలకండి, నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ వీడియో ఆఫ్ చేస్తావా చేయవా? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి, నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు? మీరు ఆమె మెల్లగా మారిపోయిందట అండి. మంగ్లీ మెల్లగా జారుకుందట అక్కడ నుండి. ఇక ఆమె లేదుగా, మెల్లగా అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయింది మంగ్లీ. ఇక దివి వాళ్ళు వీళ్ళు పాపం వీళ్ళకు వీళ్ళని పిలిచినామేమో పారిపోయింది. ఆయన తాగడానికి వచ్చిన వాళ్ళు దొరికింది. పోలీసుల మీద మీ రుబాబ్ ఏందండి మాకు అర్థం కాదు. ఇక్కడ మీరు ఏది ఇల్లీగల్ థింగ్స్ మీరు ఏది చేయకపోతే ఉండి దానికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సెలబ్రిటీగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఇన్సిడెంట్ జరిగితే మీ టీం నుంచి కనీసం ఒక ప్రకటన లేదు రిటర్న్ గా. మీ అభిమానులకు ఏం చెప్తారు దీనిపైన? ఒక గిరిజన సామాజిక వర్గం చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎట్లుండాలి, ఎంత హుందాతనంతో ఉండాలి.
ఇంకా బర్త్డే పార్టీల గంజాయి డ్రగ్స్ దందా హంగామా ఇంత ఘోరమా ఇంత దారుణమా ఎవరైనా చూస్తే నవ్వుతారు బయట. అసలు ఇక్కడ మంగ్లీ పైన వివాదాల మంగిలి వింత చేష్టలు అన్నట్టుంది. అంటే ఆడ శ్రీకాకుళం పోతే ఆడ శ్రీకాకుళం అరసవల్లి టెంపుల్ దగ్గర అదొక పంచాయతీ, కర్ణాటక పోతే బెంగళూరులో కారు పైన రాళ్ళదాడని చెప్పి ఇదొక పంచాయతీ, లేదంటే మీరు పాడిన పాటలలో లిరిక్స్ లో ఏదో తప్పు ఉంటే దాన్ని కూడా సమర్థించుకొని ప్రయత్నం. సరే ఈ వివాదాలన్నీ మీరు పర్సనల్ గా చేసిన కాదు, కానీ ఇక్కడ అసలు భాగవతం బయటపడినట్లే అయింది. ఇంకోటి ఏంటంటే పవన్, ఫస్ట్ ఆ గంజాయి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చింది ఎవడు? ఆ గంజాయి ఏడికెళ్ళి వచ్చింది, ఆ గంజాయి ఆ ఫామ్ హౌస్ లోపలికి ఎట్లా వచ్చింది, ఆ గంజాయి లోపలికి వచ్చినప్పుడు ఆ ఓనర్ గాడు ఏం బీక్తుండు, వాడు ఎందుకు ఎంకరేజ్ చేసిండు, ఆ ఓనర్ గాడు ఎందుకు తీసుకొచ్చిండు లోపల, లేదంటే ఆ గంజాయి తీసుకున్న 9 మంది బయటనే తీసుకొని లోపలికి వచ్చిర్రా, ఎట్లా ఏందనేది, లేకపోతే బయటనే డ్రగ్స్ తీసుకొని కొకేను తాగి ఇడికి వచ్చిర్రా, లేకపోతే ఆ ఓనర్ గాడు కూడా వీళ్ళతో కలిసిండా, ఎందుకంటే బేసిక్ గా మరి ఆ ఓనర్ పేరు కూడా ఏదో ఎఫ్ఐఆర్ లో ఉన్నట్టు కొడుతున్నది, ఆయన కూడా ఉన్నాడని చెప్తున్నారు. లేదంటే బర్త్డే పార్టీ మంగ్లీది కాబట్టి మంగ్లీనే ఇట్లాంటి అన్ని అరేంజ్ చేయాలని చెప్పి, లేకపోతే ఆ ఓనర్ మంగ్లీకి ఏమన్నా దోస్తా, లేకపోతే మంగ్లీ ఆమెకు కూడా అలవాటు ఉందా డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి అలవాటు ఉందా, గతంలో ఎప్పుడన్నా తీసుకుందా, లేకపోతే ఆమెకు తెలుసా, ఇదంతా తెలిసే జరిగింది. అన్నిటిపైన కోణం పైన దర్యాప్తు చేయాలి. అసలు ఇక్కడ ఈ చేవెళ్ళ త్రిపుర రిసార్ట్ లో మధ్యరాత్రి 2 గంటలప్పుడు ఈ పార్టీ జరుగుతుంటే విపరీతమైన డీజే సౌండ్స్, అక్కడికి ఎక్సైజ్ పోలీసులు అదేవిధంగా సివిల్ పోలీసులు వాళ్ళతో పాటు పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా అక్కడికి వెళ్ళి సౌండ్ పొల్యూషన్ కేసులు కూడా నమోదు చేశారు. చెప్పాలంటే ఇప్పుడు ఈ చేవేళ్ళ కానివ్వండి లేకపోతే మొయినాబాద్ కానివ్వండి ఫామ్ హౌస్ల అడ్డ, అన్ని ఫామ్ హౌస్ లో ఉంటాయి అక్కడ, ఎందుకంటే సిటీకి చివరన ఉంటాయి రిసార్ట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ పొద్దున్నేస్తే ఎక్సైజ్ శాఖ తిరుగుతూనే ఉంటుంది, పొద్దున్నేస్తే పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఫామ్ హౌస్ లో అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు, తాగేమన్నా ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లున్నది మీకు తెలుసు కదా, అంత ఆగమాగం ఉన్న పరిస్థితులలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు పోలీసులు. ఇక్కడ ఇంకో విషయం ఏంది, వీళ్ళ పైన కేసులు పెట్టింది ఎవరో కాదు, స్వయాన పోలీసులే పెట్టినారు, సుమోటోగా తీసుకున్నారు పోలీసులు, డైరెక్ట్ పోలీసులే పెట్టినటువంటి కేసు. ఇంకో విషయం ఏంటంటే పోలీసులు తెలంగాణ స్టేట్ పోలీస్ అని చెప్పి ట్విట్టర్ లో పోయి కొడితే ట్విట్టర్ లో వాళ్ళు చాలా క్లియర్ కట్ గా పెట్టారు, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టం, డ్రగ్స్ గంజాయిని ఎవడైనా ఎంకరేజ్ చేస్తే, ఎవడైనా డ్రగ్స్ గంజాయితో పట్టుబడితే వాడిని వదిలిపెట్టేది లేదు, వాడు ఎవడైనా సరే అని చెప్పి పోలీసులో స్టేట్మెంట్ సంచలనాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పిండు, మీరు సినిమాలు తీసేటప్పుడు మీ సినిమాల ముందు మీరు ఒక వీడియో చేయండి, ఆ వీడియోలో ఏమని చెప్పాలంటే డ్రగ్స్ గంజాయి తీసుకోవద్దు, ఒకవేళ డ్రగ్స్ గంజాయి కనుక మీరు సేవిస్తే ఇమీడియట్లీ మీరు జైలుకు పోతారు, అది చాలా ఇబ్బందికరం, మీ హెల్త్ పాడైపోతుంది, మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, దాని ద్వారా మీకు మొత్తం ఆగమైపోతుంది అని చెప్పి ఒక వీడియో చేయండి. అలానే డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఏదైతున్నాయో దీన్ని మనం ఖచ్చితంగా తగ్గించాలి, దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంటుంది, మన బాధ్యత ఉంటుందని చెప్పి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ మీటింగ్ లో చెప్పినట్టు రేవంత్ రెడ్డి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి సినిమా ఇండస్ట్రీకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, సినిమా రిలీజ్ ముందు ఒక 30 సెకండ్స్ క్లిప్ ని మీరు ఖచ్చితంగా యాడ్ చేయాలి సినిమాకి అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకే ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు. సినిమా ఇండస్ట్రీలోనే ఈ డ్రగ్స్ కల్చర్ ఎక్కువైంది కాబట్టి వారి నుంచే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి జనాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలంటే ముందు మీ దగ్గర నుంచే బీజం పడాలని చెప్పేసి ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల దగ్గర నుంచి ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, సుడిగాల్ సుధీర్ కావచ్చు, ఇట్లా మధ్యలో ఉన్న నార్మల్ మీడియం రేంజ్ సెలబ్రిటీలు ఎవరైనా వారి సినిమాకు ముందు 30 సెకండ్స్ వీడియో. ఇంకోటి సెక్షన్స్ కి సంబంధించి సైబరాబాద్ చేవేలా 2025 39 2025 11/6/2025 అంటే 11వ తారీఖు 6వ నెల 2025 అంటే ఈ రోజే కదా 11 అంటే రైట్. ఈ రోజు యాక్ట్ సెక్షన్స్ 223 280 292 బిఎన్ఎస్ యాక్ట్ 34/A TSCA 27 NDPSA అని చెప్పి అంటే మొత్తానికి డ్రగ్స్ కి సంబంధించి అంటే ఏదైతే మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి సెక్షన్స్, నాన్ బైలబుల్ సెక్షన్స్ కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. సుమోటోగా తీసుకున్నారు కేసు. తర్వాత 16 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్ అని చెప్పి అక్కడ త్రిపుర రిసార్ట్ కి సంబంధించి, తర్వాత ఎర్లపల్లి విలేజ్ అని చెప్పి ఉన్నది, చేవెళ్ళ ఎర్లపల్లి విలేజ్, రంగారెడ్డి సంబంధించినటువంటి అంశం ఇది. తర్వాత ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనం చూస్తే కంప్లైంట్ ఇచ్చింది శిరీష సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేవెళ్ళ పోలీస్ స్టేషన్. కంప్లైంట్ డైరెక్ట్ తీసుకున్నది చేవెళ్ళకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు శిరీష గారు ఆమెనే డైరెక్ట్ వెళ్ళింది కదా, మనం చూస్తాం కదా విజువల్స్ లో దివి గారిని పిలిచేటటువంటి వీడియో డైరెక్ట్ మనం చూస్తాం కదా. సో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు. తర్వాత రంగారెడ్డి పోలీస్ ఆఫీసరు, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చిరు, చేవెళ్ళ తెలంగాణ, శివరామకృష్ణ అని చెప్పి ఆయన పేరు, తర్వాత శివరామకృష్ణ, తర్వాత సత్యనారాయణ వాళ్ళ అయ్య పేరు మేలు, ఆయన ఏజ్ ఎంత ఉన్నది 43 సంవత్సరాలట,
ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చూస్తే సత్యవతి అని చెప్పి బాలు నాయక్ పేరు 30 years. సత్యవతి అంటే మాక్సిమం మంగ్లీ 30 years మంగ్లీ ఫీమేల్. తర్వాత దూనే మెగారాజ్ అని చెప్పి పీకే రవీంద్ర వాళ్ళ నాయన పేరు, ఏజ్ మెన్షన్ చేయలేదు. తర్వాత కొనసం దామోదర్ రెడ్డి రామచంద్ర రెడ్డి 45 years ఏజ్ అటినది, ఈయన మేల్. సో మొత్తానికి ఈ నలుగురు దీంట్లో ఉన్నారు. వాస్తవానికి 9 మందికి పాజిటివ్ అయిందని చెప్పి ఒక చర్చ ఉన్నది. కానీ మరి 9 మందికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ తెరపైకి వస్తాయి అంటే పూర్తి స్థాయిలో నిర్ధారణ అయిపోయిన తర్వాత మరి తెరపైకి వస్తుందేమో. కానీ చాలా దారుణమైన పరిస్థితి. ఆ బాత్రూంలో ఉంది మాత్రం క్లియర్ కట్ దివి, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. దివితో పాటు ఇక చెప్పొద్దులే, నేను చెప్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు ఉండే ఆ బ్యాచ్ కూడా ఉన్నది, వాళ్ళు ఉన్నారట. మరి ఎవరో ఏందో మరి ఎందుకు పవన్ ఇట్లా ఏమొస్తుంది, మంచి స్టార్డమ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి ఇప్పుడు పవన్ బీసీ, నేను ఎస్టీ, ఆమె కూడా ఎస్టీ, అంత మన సామాజిక వర్గం సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటుంది. టాలీవుడ్ కానీ వేరే వేరే ఇండస్ట్రీలలో అగ్రకులాలు ఎక్కువ ఉంటారు. మనం ఈ రోజు ఇంతగానం రాణిస్తున్నాం, ఇంత తెరపైకి వచ్చినాం అంటే మామూలు విషయం కాదు కదా. ఈరోజు ఒక మంగ్లీ చిన్న పల్లెటూరు నుండి వచ్చి ఈరోజు షేక్ చేస్తూ ఉంది ఎంటైర్ ఆ ఇండస్ట్రీని అంటే మామూలు విషయమా? అలాంటి మంగ్లీ ఈ సారా దందాలు దొరికిపోతుంది అక్క. సారా దందా, గుడుంబా దందా, పౌడర్ దందాలు దొరికిపోతుంది. ఇప్పుడు ఆమె డ్రగ్స్ తీసుకుందా, గంజాయి తీసుకునేది పక్కన పెడితే కూడా ఇక్కడ ఎక్సైజ్ కేసు నమోదైంది ఆల్రెడీ. ఎక్సైజ్ కేసు నమోదవడం కాదు, ఇప్పుడు వీడికి వచ్చింది ఎందుకే మంగ్లీ వల్లనే కదా వీడికి వచ్చింది. అసలు కథ ఏంది, ఇప్పుడు ఇంతమంది 52 మంది మళ్ళీ కరోనా వస్తుందని చెప్తున్నారు. 3000 మంది కరోనా పాజిటివ్ అంటారు. సర్ది అవుతుంది, దగ్గొస్తుంది, తుమ్మొస్తుంది, జ్వరాలు వస్తున్న టైంలో మళ్ళీ మంగ్లీ 52 మంది పోరగాలను పట్టుకొచ్చి స్విమ్మింగ్ పూల్ దునుకుర్రి, బయట తేలుర్రి, గిదా 52 మంది గాడేం పని ఉంటుంది? ఇప్పుడు మంగ్లీ పైన అసలు మంగ్లీలో ఒకసారి జైల్లో పెట్టాలి. ఆమె జైల్లో పెడితేనే వేరే టోనికి బుద్ధి వస్తుంది. అరే డ్రగ్స్ గంజాయి గింజాయి అంటే నేను తీసుకోపోయి చెర్లపల్లి చెంచలు కూడా లేతుర్రా ఆయన, ఇటువంటి చేయొద్దు, సినిమా యాక్టర్లకే తప్పుతలేదు మనం ఎంత అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే ఈ టాపిక్ కి సంబంధం లేకపోయినా ఆ సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ గారిని తీసుకోపోయి జైల్లో పెట్టిర్రు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసిరా? అంత టాప్ హీరో, అరే మొత్తం అద్భుతమైనటువంటి హీరో, ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోతారు. టాలీవుడ్ లోనే టాప్ ఆ హీరోని ఆయనకు అవార్డ్స్ కూడా వచ్చినాయి కదా, పెద్ద అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ వచ్చినటువంటి హీరో తీసుకొని జైల్లో పెట్టిర్రు. మన అలాంటిది మంగ్లో లెక్కన ఒక కథన. ఆమె దొరికిపోయింది కానీ బయటపడేటటువంటి ఛాన్స్ లేదు అనేది ఒక చర్చ. సో ఏది ఏమైనా చూడాలి మంగ్లీకి సంబంధించినటువంటి అంశం. మరి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అడ్డంగా ఇరుక్కుపోయేటటువంటి కార్యక్రమం కనబడుతుంది. వాళ్ళ అమ్మ చెప్తా ఉందట, మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్ కాళ్ళు పెట్టలేదు, మేము ఎప్పుడు పోలేదయ్యా, ఇదేందో మరి మాకేం అర్థమవుతుంది అని చెప్పి. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుందండి, సామాన్య కుటుంబం. సో కొంత డబ్బులు మరి మంగ్లీకి అప్పట్లో ఇట్లాంటి ప్రోగ్రాంలు పెట్టి గంజాయి తెచ్చి పీల్చామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పారు కానీ మంగ్లీకి పైసలు ఉన్నాయి కదా. ఇప్పుడు కోట్ల రూపాయలు కనబడుతున్నప్పుడు, లగ్జరీ కార్స్, లగ్జరీ విల్లాలు కనబడుతున్నప్పుడు కొంత దావత్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అట్లా ఎంజాయ్ చేసిందేమో కానీ వాస్తవానికి ఏదైనా సెలబ్రిటీ ఫామ్ హౌస్ లో అయినా లేకపోతే రిసార్ట్ లో అయినా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టేటప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ ఇస్తారట. మనకు తెలిసి పోలీసులకైనా వాళ్ళకి వీళ్ళకైనా పర్మిషన్ తీసుకుంటారట, పర్మిషన్ లెటర్స్ ఉంటాయట. కొంత నాకు అర్థమైన కాడికి, నేను కనుక్కున్న కాడికి అయితే చెప్పారు. కానీ ఆ యాక్ట్లు చూస్తూ ఉంటే, ఆ సెక్షన్లు చూస్తూ ఉంటే మరి మంగ్లీ జైలు పోక తప్పదేమో అనేది ఒక చర్చ అవుతుంది. అంటే ఇట్లాంటిది ఏదన్నా ఒకవేళ ఎలిగేషన్స్ వస్తే ముందే మేనేజ్ చేద్దాం ఒక ఉద్దేశం ఏమో తెలియదు కానీ అయితే కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు ఇవ్వలేదు. అసలు ఆమె హ్యాపీ బర్త్డే అని చెప్పి ఎవరికి తెలియదు అసలు. ఆమె పెట్టుకోలేదట హ్యాపీ బర్త్డే అని చెప్పి. పొద్దుగా రాత్రి కథం 2 గంటలు ఇయ్యాలని అనుకుంటున్నా నాకు బర్త్డే మన ఇవాళ హ్యాపీ బర్త్డే కావచ్చు. 2 గంటలకు జరిగిందంటే ఈరోజు. సరే ఏది ఏమైనా మంగ్లీ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం నా తరపున, మా పవన్ తరపున, మా టీఆర్ టీవీ తరపున. మంగ్లీ గారు మంచిగా ఉండాలి, ఆమె ఇంకా అద్భుతంగా పాటలు పాడాలి, వాళ్ళ చెల్లె కూడా అద్భుతంగా పాటలు పాడాలి. ఆమె ఈ డ్రగ్స్ తీసుకోవద్దు, గంజాయి తీసుకోవద్దు, ప్రోత్సహించవద్దు, ఇట్లా పార్టీలు పెట్టవద్దు, దొరికిపోవద్దు, పోలీసు వాళ్ళని చూసి పారిపోవద్దు అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఏం జరగబోతుంది.